ఐలాండ్ లో అయితే ఎంజాయ్ చేసినాం. నిజంగా ఈ బోట్ ఎక్కాలి దిగాలి అంటే పెద్ద టాస్క్. కానీ ఎందుకో ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది, బ్యూటిఫుల్ సన్సెట్, ఆ వ్యూ. అవును, మీలో ఎంతమంది వైజాగ్ కాలనీకి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ ప్లాన్ వేసుకునేటప్పుడు మేమందరం ఏమనుకున్నామంటే అక్కడ వాటర్ లో చాలా ఆడుకోవాలి అండ్ వేరే పేరు కూడా తీసుకెళ్ళాలి అని అట్లే అనుకుని అట్లే వచ్చినాం. కాకపోతే ప్లాన్ చూస్తారులే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయండి. మా పిన్ని వాళ్ళతో మా మమ్మీ డాడీతో ఒక స్టెప్ కూడా వేయించి మనం లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేస్తే అన్ని స్వీట్ మెమరీస్ మన వెంట వస్తాయి. నా చిడితల్లి కొంచెం కూడా భయం లేకుండా కాలు బయట పెట్టి మరి కూర్చొని, పాపం మా అమ్మమ్మ బాధ పగవాడికి కూడా రావద్దబ్బా. బోట్ అయితే ఎక్కేసిన, ఇప్పుడు ఎట్లా దిగాలి అని ఆమె టెన్షన్ మామూలుగా. అరే నేనున్నా అమ్మమ్మ అని చెప్పి మా తమ్ముడు భీముళ్లాగా వచ్చి ఎత్తేసుకున్నాడు. మేము ఎంత భయపడ్డామంటే అసలు అమ్మమ్మ సేఫ్ గా ల్యాండ్ అవుతుందా కాదా అని. అమ్మయ్య ఫైనల్ గా సేఫ్ గా ల్యాండ్ అయిపోయింది. మీరు కూడా మీ అమ్మమ్మని నానమ్మని ఇట్లా ఎత్తుకోనైనా తిప్పండి అబ్బా. ఇట్లాంటి ప్లేసెస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తారు చెప్పండి.